ఇవాళ మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే ఒక కిరాణా షాప్ నుంచి కాయగూరల షాప్ వరకు సూపర్ మార్కెట్ ఇలా ఏదైనా చూడండి, ఆల్మోస్ట్ అందరం కూడా మన డిజిటల్ పేమెంట్స్కి బాగా అలవాటు పడిపోయాం. బట్ ఇవాళ డిజిటల్ పేమెంట్స్ బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయంటే దానికి కారణం ఇంటర్నెట్. ఇవాళ 4G కానీ 5G వంటి డేటా సేవ లేకపోతే మనం ఇటువంటి డిజిటల్ పేమెంట్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం అనమాట. మరి భారతదేశం ఇతర దేశాలతో పోల్చుకున్నట్లయితే మన భారతదేశంలో 4G మరియు 5G డేటా రేట్లు తక్కువగా ఉన్నాయా లేకపోతే ఖరీదుగా ఉన్నాయా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన MBS Facts తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు MBS Facts తెలుగు. మనం డైరెక్ట్గా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రజెంట్ మన భారతదేశం డేటా రేట్స్ ఏదైతే ఉన్నాయో 3వ స్థానంలో ఉందన్నమాట. ప్రపంచంలోనే అత్యంత చవకైన 4G లేదా 5G డేటాని అందిస్తున్న స్థానంలో 3వ స్థానంలో ఉంది భారతదేశం. అంత చవకగా మన భారతదేశంలో 4G లేదా 5G డేటా రేట్లు అయితే లభిస్తున్నాయి అనమాట. ఒకసారి మనం ఒక రిపోర్ట్ అయితే చూద్దాం. అసలు ఏ దేశంలో ఎంత 4G మరియు ఎంత 5G డేటా అయితే ఉంది, 1 GBకి ఎంత కాస్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ప్రపంచంలో అత్యంత చవకగా 4G మరియు 5G డేటాను అందజేస్తున్న దేశం వచ్చి ఇజ్రాయెల్ దేశం అనమాట. $3.32కి ఇజ్రాయెల్లో మనకి ఇంటర్నెట్ అనేది లభిస్తుంది 1 GB డేటా. నెక్స్ట్ ఇటలీ దేశం చూసుకున్నట్లయితే $9.95కి ఇజ్రాయెల్ దేశంలో అయితే డేటా అయితే లభిస్తుంది. ఇక 3వ స్థానంలో భారతదేశం అయితే ఉంది. $14 1 GB డేటాకి $14 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక హైయెస్ట్ డేటా రేట్స్ ఉన్న కంట్రీలు చూసుకున్నట్లయితే సౌత్ కొరియా $1000 వరకు ఉంది. సెయింట్ హెలీనా అనే దేశంలో $3400 వరకు ఛార్జ్ చేస్తున్నారు 1 GB ఆఫ్ డేటాకి. సో ఒక్కసారి ఈ పర్టికులర్ చార్ట్ చూసిన తర్వాత మన రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మన భారతదేశంలో అత్యంత చవకైన రేట్లకి మనకి 1 GB డేటా అనేది లభిస్తుంది, చాలా చవక రేటుకి. మరి ఇప్పుడు ఫస్ట్ మన భారతదేశంలో ఇంత చవకగా 4G డేటా ఎందుకు లభిస్తుందో తెలుసుకున్న తర్వాత వేరే దేశాల్లో ఇంకా చవకగా డేటా ఎందుకు లభిస్తుంది, లేకపోతే కొన్ని దేశాల్లో ఎందుకు 4G డేటా మరింత ఖరీదుగా లభిస్తుందో అర్థం చేసుకుందాం. భారతదేశంలో 4G డేటా ఎంత చవకగా లభించడానికి కారణం ఏంటంటే టెలికాం రంగంలో కాంపిటీషన్ అనేది పెరిగింది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ ఇటువంటి కొన్ని కంపెనీస్ ఉండేవి, లేకపోతే మనకి BSNL, లేకపోతే మనకి టాటా డోకోమో ఈ కంపెనీస్ ఉండేవి. సో ఈ కంపెనీస్ మధ్య మరీ ఎక్కువ వాళ్ళు ఏదైతే రేట్ అనుకున్నారో అదే రేట్లో 1 GB డేటా ఒకళ్ళు $200, ఒకళ్ళేమో $160, $248 వరకు 1 GB డేటా అనేది కస్టమర్లు పే చేయాల్సిన పరిస్థితి. బట్ ఎప్పుడైతే మనకి జియో 2017 ప్రాంతాల్లో జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా జియో తీసుకొచ్చిన కాంపిటేటివ్ ప్రైజెస్ వల్ల ఇతర టెలికాం ఆపరేటర్లందరూ కూడా డేటా రేట్లు అయితే తగ్గించాల్సిన అవసరం అయితే వచ్చింది. కానీ జియో రావడం వల్ల 4G రేట్లు తగ్గడం ఒక కారణం అయితే భారతదేశంలో 4G టారిఫ్లు తక్కువ అవడానికి కారణం ఏంటంటే డిజిటల్ పేమెంట్లు. భారతదేశ ప్రభుత్వం ఖజానాకి డబ్బులు ఎలా వెళ్తున్నాయంటే డిజిటల్ పేమెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక డిజిటల్ పేమెంట్లు చేస్తున్న కంట్రీగా మన భారతదేశం ఉంది. ఇంత భారీ మొత్తంగా భారతదేశ మార్కెట్లో లావాదేవీలు జరగడం వల్ల ప్రభుత్వ ఖజానా నిండుతుంది. దానివల్ల 4G టారిఫ్ రేట్లు కూడా కొంత కంట్రోలింగ్లోనే ఉంటున్నాయి. గవర్నమెంట్లు కూడా టెలికాం ఆపరేటర్స్ మీద ఒత్తిడి ఏం తీసుకురావట్లేదు, మీరు ఎక్కువ ప్రైజెస్ పెట్టాలనో లేకపోతే ఇలా పెంచుకోవాలని చెప్పి. ఒక రకంగా వీళ్ళ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది కాబట్టి డేటా రేట్లు కంట్రోల్లో ఉంటుంది. రెండోది టెలికాం ఆపరేటర్స్ కూడా కాంపిటీషన్ పెరగడం వల్ల మన భారతదేశంలో తక్కువ రేటుకి 4G 5G డేటా రేట్స్ అయితే లభిస్తున్నాయి. ఈవెన్ మన భారతదేశం కూడా తక్కువ రేట్లకి స్పెక్ట్రమ్ని కేటాయిస్తుంది. ఇప్పుడు 4G మరియు 5Gని మనం యూజ్ చేస్తున్నామంటే దానికి కారణం భారతదేశ ప్రభుత్వం ఈ స్పెక్ట్రమ్ అని ఉంటుందన్నమాట. ఆ స్పెక్ట్రమ్ని వేలం వేస్తాయి. ఎయిర్టెల్ కానీ జియో కానీ వీళ్ళు స్పెక్ట్రమ్ని కొనుగోలు చేస్తారు. ఆ పర్టికులర్ బ్యాండ్ విత్లో 4G మరియు 5G అనేది వర్క్ అవుతుంది. అందువల్ల మన భారతదేశంలో 4G 5G టారిఫ్ రేట్లు అనేది తక్కువగా లభిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కనుక వద్దాం. ఇజ్రాయెల్లో మరింత చవకగా కేవలం $3.5 4G 5G డేటా లభిస్తుంది కదా. మరి ఇక్కడ ఎందుకు ఇది పాసిబిలిటీ అంటే ఇక్కడ కూడా టెలికాం ఆపరేటర్ల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ టెలికాం ఆపరేటర్స్ ఉండడం, వాళ్ళ దేశంలో డిజిటల్ కరెన్సీని అనేది వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అంటే డిజిటల్ పేమెంట్స్ని అయితే వీళ్ళు ప్రోత్సహించడం వల్ల తక్కువ రేటుకే వాళ్ళ దేశంలో కూడా 4G 5G టారిఫ్ రేట్లు అయితే అందుబాటులోకి వస్తుంది. బట్ మీరు అడగచ్చు, మన భారతదేశంలో కూడా 4G 5G టారిఫ్ రేట్లు ఇంకా తక్కువే కదా అంటే ఇజ్రాయెల్తో పోల్చినా కొన్నిసార్లు తక్కువే. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం రేట్లు పెరిగినాయి కదా, ఇతర జియో కానీ ఎయిర్టెల్ అందరూ కూడా రేట్లు పెంచేశారు కాబట్టి కొంచెం ఎక్కువ అయింది. బట్ మొన్న ప్రీవియస్గా ఉన్న డేటా రేట్లు ఉంచితే కనుక ఇంకా
పొజిషన్ లో కూడా రెండో పొజిషన్ లో ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ రెండో పొజిషన్ లో ఇటలీ దేశం ఉంది. ఇటలీ దేశం రెండో పొజిషన్ లో ఉండడానికి కారణం కూడా ఇక్కడ కూడా టెలికాం ఆపరేటర్స్ మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల. ఇక నెక్స్ట్ అమెరికా దేశం విషయానికి వద్దాం. ఎందుకంటే ఎక్కువగా మన వినేది ఇతర దేశాలకు వెళ్లే వాళ్ళు అమెరికాకు వెళ్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అమెరికాలో డేటా రేట్లు చాలా ఎక్కువ అనమాట. వాళ్ళ వైఫై కూడా షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ డేటాని డబ్బులకి 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళు డబ్బులు పే చేస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. 1 జీబీకి 466 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. సో అమెరికాలో మరి ఎందుకు కాస్ట్ ఎక్కువ అంటే కనుక వీళ్ళు ఆపరేషనల్ కాస్ట్ అనేవి ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. దానికి ఈవెన్ స్పెక్ట్రమ్ కాస్ట్ యాడ్ అవ్వడం, కొంచెం ఎక్కువగా స్పెక్ట్రమ్ వ్యాల్యూని తీసుకోవడం. మూడో కారణం చూసుకున్నట్లయితే ఇక్కడ టెలికాం ఆపరేటర్స్ లిమిటెడ్ టెలికాం ఆపరేటర్స్ మాత్రమే ఉంటారు. సో 2-3 టెలికాం ఆపరేటర్స్ ఉండడం, కాంపిటీషన్ లేకపోవడం వల్ల వీళ్ళు నచ్చిన రేట్లకి అయితే ఎక్కువ రేట్లకి అయితే పెట్టడం, కస్టమర్స్ ఆ ఎక్కువ రేట్కే డేటా రేట్లు అయితే తీసుకుంటున్నారు. ఇక చివరిగా సెయింట్ హెలినా అనే ఒక దేశంలో ఏకంగా 3000 రూపాయల వరకు 1 GB డేటా ఉంటుంది కదా. ఎందుకంటే ఇది ఒక ఐసోలేటెడ్ ప్రాంతం, అంటే రవాణా వ్యవస్థ చాలా తక్కువ ఉన్న దేశాలు అన్నమాట ఇవి. సో వేరే ఎటువంటి ఇతర దేశాలకి సంబంధం లేకుండా ఒక మూలలో ఉన్న దేశాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో దానివల్ల ఆ ప్రభావం డేటా కాస్ట్ మీద అయితే పడుతుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇతర దేశాలకి మన భారతదేశానికి తక్కువ డేటా ఖర్చు ఎందుకు లభిస్తుందంటే ఇక్కడ మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయి, డిజిటల్ పేమెంట్స్ బాగా ప్రోత్సహించడం ఒక కారణం అయితే, రెండోది టెలికాం ఆపరేటర్స్ మధ్య కాంపిటీషన్ ఉండడం వల్ల. ఇతర దేశాల్లో కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, ఆర్థికంగా సంక్షోభం ఏర్పడడం వల్ల, వాళ్ళు ఉండే ప్రాంతం వల్ల, అక్కడ టెలికాం సంబంధించి స్పెక్ట్రమ్ ఎక్కువ కాస్ట్ కొనుక్కోవడం వల్ల, అక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల కూడా మనకి రేట్లు అనేవి వేరే దేశాల్లో అయితే ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఈ రోజు కొంచెం ఈ జియో ఎయిర్టెల్ రేట్లు డేటా రేట్లు పెరిగాయి అనిపించినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోల్చుకున్నట్లయితే మాత్రం చాలా తక్కువనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 1 GB ఆఫ్ డేటాతో ఇతర అమెరికన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రోజు మనకి దాదాపుగా 84 రోజులు వ్యాలిడిటీ వచ్చే ప్యాక్ అనేది వచ్చేస్తుంది. అదే మన సౌత్ కొరియాన్ ఎగ్జాంపుల్ కి తీసుకున్నట్లయితే 90 రోజుల ప్యాక్ రోజుకి 2 GB 3 GB డేటా కూడా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్న 4G టారిఫ్ రేట్లు డిఫరెన్స్ ఏంటి, ఏ దేశంలో ఎంత 4G టారిఫ్ రేట్లు ఉన్నాయో సమాచారం అండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం MVS Facts తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.